ఓడిఐ వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత దేశం మొత్తం బగ్గుమంది. ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ప్లేయర్ వాళ్ళ దిష్టి బొమ్మలని తగలపెడుతున్నారు, వాళ్ళ ఫోటోలని తగలపెడుతున్నారు. ఎప్పుడు ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోతూనే ఉన్నారు, లీగ్ స్టేజ్ల వరకు బాగానే ఆడుతున్నారు అని తిడుతూనే వచ్చారు. అప్పుడు సీనియర్ ప్లేయర్స్ ఎవరు క్యాప్టెన్సీ చేయడానికి ముందుకి రావట్లేదు, ఆడడానికి కూడా ముందుకు రావట్లేదు. బీసీసీఐకి అవన్నీ భరించడానికి ఒక గొర్రె కావాలి. 2007 టీ20 వరల్డ్ కప్ కి మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్ గా చేశారు. అయ్యానంతా కొత్త టీంని తెచ్చుకొని అసలు ఆ కప్పే కొట్టలేరు, మనం స్ట్రాంగ్ టీమ్ తోనే కొట్టలేం, అలాంటిది ఇది కొత్త టీం మనమేం కొడతాంలే అని అనుకున్నారు. ఆ టీంతో ఫైనల్ దాకా వచ్చాడు. మన ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ పై ఘన విజయం సాధించి మన ఇండియాకి టీ20 వరల్డ్ కప్ గెలిపించాడు. అలాగే 28 ఏళ్లగా దేశం మొత్తం కళ్ళు ఆరపకుండా ఓడిఐ వరల్డ్ కప్ కోసం ప్రతిసారి ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాంటిది 2011లో మహేంద్ర సింగ్ ధోని తన అద్భుతమైన నాయకత్వంతో ఎన్నో చేంజ్లతో మన ఇండియాకి ఆ ఓడిఐ వరల్డ్ కప్ లో గెలిపించాడు. ఈ వీడియోలో మనం మహేంద్ర సింగ్ ధోని బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1981లో జూలై 7న జార్ఖండ్ లోని రాంచీ అనే ఒక నగరంలో మహేంద్ర సింగ్ ధోని జన్మించాడు. అతని తండ్రి పేరు పాన్ సింగ్, ఇతను ఒక పంప్ ఆపరేటర్, అలాగే తన తల్లి ఒక హౌస్ వైఫ్. మహేంద్ర సింగ్ ధోనికి ఒక అక్క అలాగే ఒక అన్న ఉన్నారు. చిన్నప్పటి నుంచే మహేంద్ర సింగ్ ధోనికి ఫుట్బాల్ అలాగే బ్యాడ్మింటన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తన స్కూల్ టీంలో ఫుట్బాల్లో అతను గోల్ కీపర్. తన గోల్ కీపింగ్ కి టీమ్మేట్స్ అందరూ ఫిదా అయిపోయారు. ఒకరోజు ఆ స్కూల్ కి క్రికెట్ టీం కోచ్ మహేంద్ర సింగ్ ధోని గోల్ కీపింగ్ చూసి మహేంద్ర సింగ్ ధోనిని క్రికెట్ కి వికెట్ కీపర్ గా ఎట్లాగైనా చేరిపోయాలని తనకి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పుట్టించాడు. ఆ తర్వాత తనకి వికెట్ కీపింగ్ చాలా బాగా నేర్పించాడు. మహేంద్ర సింగ్ ధోని తన కోచ్ కి తెలియకుండా చాలా సార్లు బ్యాటింగ్ కూడా చాలా సేపు నేర్చుకున్నాడు. అయితే దాని తర్వాత మహేంద్ర సింగ్ ధోని అండర్-16లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో అలాగే వికెట్ కీపింగ్ తో అందరి కళ్ళు అతని మీద వేసుకున్నాడు. ఆ తర్వాత అండర్-19లో కూడా ఆడి రాంచీ లాంటి టోర్నమెంట్స్ లో ఇండియాకి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. అండర్-19 వరల్డ్ కప్ ఆడాలి అని తన ఆశయం, కానీ ప్రతిసారి అతన్ని కావాలనే పక్కన పెడుతూనే ఉన్నారు. అయినా కానీ ధోని నిరాశ పడకుండా ఒకరోజు స్వీట్లు తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, నేను సెలెక్ట్ అవ్వాలంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, ఈ రోజు నుంచి ప్రాక్టీస్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తా అని చెప్పాడు. అదే సిచ్యువేషన్ లో వేరే వాళ్ళు ఉండుంటే సెలెక్టర్స్ ని బ్లేమ్ చేసేవాళ్ళు, నన్ను కావాలనే సెలెక్ట్ చేయలేదు అని. కానీ ధోని అలా చేయలేదు. ఆ తర్వాత తను ఇంకా బాగా ప్రాక్టీస్ చేశాడు. ఒకరోజు దులీప్ ట్రోఫీలో అతనికి ఛాన్స్ దొరికినా కానీ అతనికి ఎవరు చెప్పలేదు. దాంతో లేట్ అయిపోయింది, అలాగే మ్యాచ్ లో ఆడలేకపోయాడు. దాని తర్వాత మహేంద్ర సింగ్ ధోని వాళ్ళ తండ్రి తనని రైల్వేస్ జాబ్ లో చేర్పించాడు, క్రికెట్ కెరీర్ బాగోలేదు అని. అయితే మహేంద్ర సింగ్ ధోని కూడా రైల్వేస్ జాబ్ చేయడం అలాగే క్రికెట్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది అని ఒక డిసిషన్ కి వచ్చేసి ఫుల్ టైం క్రికెటర్ గా అవుదామని అనుకున్నాడు. దాని తర్వాత రైల్వేస్ లో జాబ్ మానేసి ఫుల్ టైం క్రికెటర్ గా మారాడు. ఆ తర్వాత ధోని ఆట చూసిన టాలెంట్ రీసెర్చ్ తనని చాలా టోర్నమెంట్స్ లో ఆడించింది, అలాగే చాలా బాగా ఆడాడు మహేంద్ర సింగ్ ధోని. దీంతో తన పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన బీసీసీఐ అలాగే సౌరవ్ గంగూలీ బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఓడిఐ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనిని స్క్వాడ్ లోకి తీసుకున్నారు. కానీ ఫస్ట్ మ్యాచ్ లోనే డక్అవుట్ అయ్యి నిరాశపరిచాడు. అలాగే ఆ సిరీస్ మొత్తంలో కేవలం 19 పరుగులనే చేశాడు. అయినా కానీ సౌరవ్ గంగూలీ తన మీద నమ్మకం పెట్టుకొని నెక్స్ట్ జరుగుతున్న పాకిస్తాన్ సిరీస్ లో తనకి ఛాన్స్ ఇవ్వడమే కాక 3rd ప్లేస్ లోకి ప్రమోట్ చేశాడు. ఆ మ్యాచ్ లో కేవలం 123 బంతుల్లోనే 148 పరుగులు చేశాడు పాకిస్తాన్ పై. ఇంకా ఆ తర్వాత నుంచి ధోని వెను తిరిగి చూడలేదు. 3 ఫార్మాట్స్ లో అతన్ని ఒక రెగ్యులర్ వికెట్ కీపర్ గా కెప్టెన్ గా ఎంచుకున్నారు. దాని తర్వాత అది 2011 ఓడిఐ వరల్డ్ కప్ వచ్చింది.
ప్రతి ఒక్కళ్ళు కళ్ళు ఆరబకుండా ఆ వరల్డ్ కప్ కోసం 28 ఏళ్లుగా ఎదురు చూస్తూనే వచ్చారు. అయితే ఆ వరల్డ్ కప్ లో మన మహేంద్ర సింగ్ ధోని తన అద్భుతమైన నాయకత్వంతో ఎన్నో చేంజ్లతో ఇండియాని ఫైనల్ దాకా తెచ్చి ఫైనల్లో ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క భారత అభిమాని కళ్ళల్లో ఆనందం చెప్పలేనిది. దీని తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న 2013 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాడు. వైట్ బాల్ క్రికెట్ లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నా కానీ ధోని టెస్ట్ లో మాత్రం అంత మంచి రికార్డ్ లేదు. దీంతో టెస్ట్ నుంచి మహేంద్ర సింగ్ ధోని 2014 నుంచే రిటైర్మెంట్ తీసుకున్నాడు. T20 అలాగే ODIలో తన పర్ఫార్మెన్స్ తో ఆదర కొట్టేసి భారత జట్టుకి ఎన్నో విజయాలని అందించాడు. దాని తర్వాత 2017 నుంచి అన్ని ఫార్మాట్స్ నుంచి కెప్టెన్సీ నుంచి తప్పుకొని విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ అప్పచెప్పాడు. అలాగే 2019 ODI వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మహేంద్ర సింగ్ ధోని కావాలని ఫైనల్లో బాగా ఆడలేదు అని చాలా మంది అంటారు. ఆ మ్యాచ్ మొత్తంలో టాప్ ఆర్డర్ అంతా సరిగ్గా ఆడలేదు, కొలాప్స్ అయిపోయారు. దీంతో భారం అంతా మహేంద్ర సింగ్ ధోని మీదే పడింది. అప్పటిదాకా చాలా బాగా ఆడాడు, ఆ తర్వాత 1 ఇంచు దూరంలో రన్అట్ అయిపోయాడు. కొంతమంది ధోని హేటర్స్ ధోని వల్ల మనం మ్యాచ్ గెలవలేదు, టీం మొత్తం ఆడింది అంటారు కదా. అలాగైతే మరి మ్యాచ్ ఓడిపోతే ధోని వల్ల ఓడిపోలేదు, టీం వర్క్ వల్లే ఓడిపోయాం అని కూడా మీ అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఆ తర్వాత ఆగస్టు 15, 2020న ధోని తన రిటైర్మెంట్ ని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ప్రకటించాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడ్డారు. ఇంకా ధోని IPL కెరీర్ విషయానికి వచ్చేస్తే IPL స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ధోని CSKకి ఆడుతూనే వచ్చాడు. తన అద్భుతమైన నాయకత్వంతో CSKకి 5 టైటిల్ని అందించాడు. తన వికెట్ కీపింగ్, తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులని సృష్టించాడు. వాటి గురించి చెప్పాలి అని అంటే ఒక వీడియో సరిపోదు. ఇంకా ధోని పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేస్తే మహేంద్ర సింగ్ ధోనికి అలాగే సాక్షికి వివాహం అయ్యింది. వీళ్ళిద్దరికి జీవా అనే ఒక కూతురు కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మహేంద్ర సింగ్ ధోని లైఫ్ స్టోరీ. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.